అనుకుంటే వడి వికృతి అనే అంటారు విశ్లేషకులు. తెలంగాణలో పెళ్లి రోజే తొలి ఒడిబియ్యం పోస్తారు. తరువాత నిర్ణీత కాలంలో అంటే ప్రతి 5 ఏళ్లకోసారి అల్లుడిని ఆడబిడ్డను ఇంటికి పిలిచి ఒడిబియ్యం పోయడం అనాదిగా కొనసాగుతోంది. ఒడిబియ్యం పోయడం అంటే 4 సేర్ల బియ్యం ఒడిలో పోయడం మాత్రమే కాదు, కొత్త బట్టలు పెట్టడం, కట్నం చదివించుకోవడం, చుట్టుపక్కల ఉండే నిండు ముత్తైదువులను పిలిచి వారితో ఆడబిడ్డకు ఒడిబియ్యం పోయించడం అనే కార్యక్రమాల ద్వారా ఆమెకు తమతో సమాన స్థాయిని కలుగజేయడమేనని అంటారు. ఇంతకీ ఒడిబియ్యం ఎలా తయారు చేసుకుంటారో ఆ విధానం గురించి చూద్దాం. మామూలు బియ్యంలో కాస్త పసుపు, నెయ్యి వేసి కలుపుతారు. ఆ బియ్యంలో 5 కుడుకలు, 5 పోకవక్కలు, 5 ఖర్జూరాలు, 5 పసుపు కొమ్ములు విధిగా ఉంచుతారు. భుజం నుంచి ఒడిలోకి జారవిడుచుకుని కూర్చున్న అమ్మాయి ఒడిలో తల్లి మొదటగా 5 దోసిళ్ల బియ్యం పోస్తుంది. బియ్యంతో పాటు చీర పెట్టే సంప్రదాయం కూడా ఉంది. దాన్ని వధువు తన అత్తింటి ఆడపడుచుకు కానుకగా పెడుతుందన్నమాట. అలా